పోలీస్ స్టేషన్ వద్ద మొదలైన పరిచయం సహజీవనం నుండి ప్రేమ వివాహంగా మారి చివరాఖరకు దారుణమైన హత్యకు దారితీసింది. మనస్పర్ధల నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో భర్తను కత్తితో పొడిచి భార్య దారుణ హత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. ఓ వ్యక్తితో గతంలో వివాహం జరిగి ఓ కేసులో ముద్దాయిగా ఉన్న తన భర్త కేసు నిమిత్తం మంగళగిరి పోలీస్ స్టేషన్కు క్రాంతి అనే యువతి వస్తూ వెళ్తుండేది. ఈ క్రమంలో మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఏసీ మరమ్మతుల పనుల కోసం వచ్చిన అహ్మద్కు క్రాంతితో పరిచయం ఏర్పడింది. ఇరువురూ తమ మొబైల్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి వారి మధ్య చాటింగ్ ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో క్రాంతి తన మొదటి భర్తతో విడిపోయి వేరుగా ఉంటుండటంతో సంవత్సరన్నర క్రితం అహ్మద్ మంగళగిరి టిడ్కో గృహ సముదాయాల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని క్రాంతితో కలిసి సహజీవనం ప్రారంభించాడు. అహ్మద్ ముస్లిం, క్రాంతి క్రైస్తవ మతం కావడంతో కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం అందుతుందని తెలుసుకున్న అహ్మద్, క్రాంతి తాము వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గత 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. కాగా కొంతకాలానికి అహ్మద్, క్రాంతి మధ్య తీవ్ర మనస్పర్ధలు ఏర్పడటంతో రోజూ ఇంట్లో గొడవలు పడుతుండేవారు. రంజాన్ ఉపవాస దీక్షలు మొదలు కావడంతో అహ్మద్ గురువారం ఉపవాసమున్నాడు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అహ్మద్కు క్రాంతికి మధ్య గొడవ జరిగింది. ఇరువురూ గొడవ పడుతున్న క్రమంలో కోపంతో క్రాంతి తన భర్తైన అహ్మద్ను కత్తితో కడుపులో విచక్షణారహితంగా పొడిచింది. తీవ్ర గాయాల పాలైన అహ్మద్ను అంబులెన్స్ ద్వారా విజయవాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అహ్మద్ తల్లి ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరిలో షేక్ మహాబీ అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవట్టుపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, వీళ్ళ కొడుకు ఏసీ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిడ్కోయిల్లో 4th floor లో ఉంటుంటాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి షేక్ అహ్మద్ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడి నుంచి గవర్నమెంట్ మెరుగైన ట్రీట్మెంట్ కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. ట్రీట్మెంట్ లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు పెట్టి దర్యాప్తు జరుపుతారు. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది.